ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు పౌలు శిలయు వారు బంధకాల్లో ఉండి మధ్యరాత్రి వేళ వారు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మహాభూకంపము కలిగి వారున్న చెరసాల తెగిపోయి అందరి బంధకములు కూడా ఊడి పడిపోయినాయి అంట. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేయడం ద్వారా, దేవునికి స్తుతించడం ద్వారా ఆనాడు పౌలు శిలలో ఉన్న ఆ చెరసాల బంధకాలు తెగిపోయినట్టుగా ఈరోజు దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన బంధకాల్ని కూడా ఆయన తెంచబోతూ ఉన్నారు. ఆమేన్. ఏదైతే అపవాది నీ జీవితంలో చెరను వేశాడో అది ఏ విధమైన చెరైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ వాగ్దానం వింటూనే నీవు దేవుణ్ణి స్తుతించినట్టయితే, విశ్వాసంతో ప్రార్థన చేసినట్టయితే గనక నీ జీవితంలో కూడా అపవాది వేసిన ఆ చెరను దేవుడు ఈరోజు తెంచివేయబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు చెప్తున్న ఈ వాగ్దాన విషయంలో విశ్వాసం ఉంచు. ఆనాడు వారు చెరసాలలో ఉన్న ఏ విధంగా దేవునికి కీర్తన పాడగలిగారు, ఏ విధంగా మధ్యరాత్రి ప్రార్థన చేయగలిగారు. ఈరోజు నువ్వు అటువంటి కీర్తన పాడగలుగుతున్నావా? నాకే ఇబ్బందులు ఉన్నాయి, నాకే శ్రమలు ఉన్నాయి, నా మనసే బాగాలేదు అని చాలామంది ప్రార్థనకి దూరం అయిపోతూ ఉంటారు. ఆనాడు చెరసాలలో వేసినా కూడా మధ్యరాత్రి వారు ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో ఇబ్బందులు, శోధనలు, సమస్యలు ఉన్నాయని, మనసు బాగోలేదని బైబిల్ చదవడం మానేసి, వాగ్దానం వినడం మానేసి, ప్రార్థన మానేస్తే ఎలా నీ జీవితంలో విడుదల పొందుకుంటావు? ఈరోజు ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఆనాడు అద్భుతమైన రీతిలో ఆ చెరసాల ఉన్న ప్రాంతం అంతా భూకంపం రావడం, చెరసాల ఆ ఓపెన్ అయిపోవడం, వారి బంధకాలు తెగిపోవడం అంటే అది చిన్న విషయం కాదు. ఇది ఒక గొప్ప అద్భుతం. అది ఈరోజు అదే అద్భుతాన్ని దేవుడు నీ పట్ల కూడా చెయ్యాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే నీవు తెగించి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. బంధకాల్లో ఉండి తెగించి ప్రార్థన చేయి. ఇబ్బందుల్లో ఉన్న తెగించి ప్రార్థన చేయి. చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థించు. అందుకే పెద్దలు అంటారు కదా, ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తుంది, స్తుతి నీ స్థితిగతులు మారుస్తుంది అంటారు. నువ్వు ఏ స్థితిలో ఉండి రోజు వాగ్దానం వింటున్నా మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించు. దేవుని సన్నిధిలో భారము కలిగి ప్రార్థన చేయి. ఒకసారి యాకోబును జ్ఞాపకం చేసుకో. తెల్లవారితే అన్నను కలుసుకోవలసిన యాకోబు రాత్రంతా కన్నీటితో దేవుని పాదాల వద్ద ప్రార్థన చేశారట. నీవు నన్ను దీవిస్తే గాని నేను నిన్ను వదలనయ్యా, నీ సన్నిధిలోంచి నేను లేవనయ్యా అని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసిన యాకోబుకి దేవుడు ఏమన్నాడండి? నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనక నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ విశ్వాసం కూడా అలాగే ఉండాలి. అయ్యా, ఈ సమస్య నుంచి విడిపించయ్యా, ఈ కష్టము నుంచి విడిపించయ్యా, నన్ను అనేక మందికి దీవెనకరంగా పెట్టయ్యా అని నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా నువ్వు దీవించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.